హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 83వ భాగాన్ని వినేద్దాం. దామినిని తీసుకొని నందగోపాల్ దాత్రి దగ్గరికి వెళ్ళాడు. దాత్రి ఆ రోజు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు అంతకుమించి అందంగా కూడా ఉంది. లేలేత గులాబీ రంగు చీర కట్టుకుంది. ఎందుకో తనకి కట్టుకోవాలనిపించి కట్టుకుంది. ఆ చీరపై వైట్ కోట్తో తన చైర్లో కూర్చొని అక్కడున్న స్టూడెంట్స్కి ఏదో చెప్తూ ఉంది. అంతలో నందగోపాల్ గారు రావడంతో వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. దాత్రి వాళ్ళకి ఒక స్మైల్ ఇచ్చి దామిని గారిని చెక్ చేసింది. కాసేపటికి ఎందుకో తనకున్న సందేహం నిజమనిపించి నందగోపాల్ దగ్గరికి వెళ్ళి ఏవో మెడిసిన్స్ రాసిన పేపర్ ఇచ్చి, సార్, ఇన్నాళ్ళు మేడం గర్భంలో పిండం ఏర్పడినా అది వెంటనే విచ్చుకోవడం వల్ల మీరు తల్లిదండ్రులు కాలేకపోయారు. నేనిచ్చిన ట్యాబ్లెట్స్ వల్ల నిన్న అలా పెయిన్ వచ్చింది. ఈ ట్యాబ్లెట్స్ వాడండి. ఒక 1 వీక్ మీరు గుడ్ న్యూస్ వినొచ్చు అంది దాత్రి. అంతే. ఆ చిన్న మాటకి నందగోపాల్ చేతులతో నమస్కరించాడు. దాత్రి ఆశ్చర్యపై కళ్ళు పెద్దవి చేసి చూసింది. నేను డాక్టర్ని అయినా పిల్లలపై ఆశతో ఎంతోమంది దగ్గరికి తిరిగాం. కానీ మాకు నిరాశనే ఎదురైంది. కానీ నీ వల్ల నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు అన్నాడు. ఇది నా డ్యూటీ కదా, మీరు ఆ చేతులు దించండి. మేడంతో ఎక్కువ పని చేయించద్దు అండ్ టైం టు టైం ఫుడ్ ఇస్తూ ట్యాబ్లెట్స్ వాడండి చాలు అంది దాత్రి. నందగోపాల్ సరే దాత్రి అన్నాడు. ఇప్పుడే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. 1 వారం ఆగండి, మనకి రిజల్ట్ అర్థమవుతుంది అంది దాత్రి. నందగోపాల్ తలూపాడు. కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక దాత్రి కాసేపటికి ఫ్రీ అయింది. మనసులో నిన్న నైట్ శౌర్యతో గడిపిన క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకొని చెంప కింద చేయి పెట్టుకొని, ఏంటి అతిబల, నిన్న నైట్ నన్ను బాగా గుర్తు తెచ్చుకొని ఉంటున్నావు కదా, అందుకే నాకు అలా అనిపించి ఉంటుంది కదా. మళ్ళీ మన మధ్య అంతటి ఏకాంతం ఎప్పటికీ చేరుతుందో అని మూతి ముడుచుకుంది. అక్కడికి అనంత్ వస్తూ, ఏంటి దాత్రి, ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. దాత్రి ఏదోలే అనంత్ అనేసి, మీరేంటి చాలా సంతోషంగా ఉన్నారు అంది. నేను కాదు, మీరున్నారు. మీ బర్త్డేనా ఏంటి చీర కట్టుకున్నారు అన్నాడు అనంత్. దాత్రి తల అడ్డంగా ఊపి, కట్టుకోవాలనిపించింది అంతే అంది. బాగున్నారు అన్నాడు అనంత్. దాత్రి థ్యాంక్ యూ అంది. పెళ్ళయిందా అన్నాడు. హా, ఎందుకలా అడిగారు అంది. ఇప్పటి వరకు మీ పాపిడిని సింధూరం చూడలేదు, ఈరోజు చూశాను అందుకే అన్నాడు. ఓ, అయ్యింది అంది సంతోషంగా. అనంత్ గుడ్, లేదంటేనా ఎవరో ఒకరు మీకోసం దేవదాస్ అయ్యేవారు, మంచి పని చేశారు అన్నాడు. దాత్రి నవ్వి, మీకు పెళ్ళయిందా అనంత్ అంది. అనంత్ నవ్వి, ఓ పాప ఒక బాబు కూడా. దాత్రి వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను అన్నాడు. దాత్రి నవ్వి, మిమ్మల్ని వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు కదా అంది. అనంత్ ఎస్, కానీ తప్పదు కదా అన్నాడు. వెళ్ళిపోదాంలేండి త్వరగా అంది దాత్రి. అనంత్ కూడా హా, మీ బర్త్డే ఏమో విష్ చేద్దాం అన్నట్టు వచ్చాను, సరే వెళ్తాను అన్నాడు. దాత్రి తలూపింది. విశ్వేశ్వర్ గారు లేచిన దగ్గర నుంచి రేపటి కోసం ఏర్పాట్లు చేస్తూ బిజీగా ఉన్నారు. ఊర్లో అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. వింధ్య తనదైన సాయం చేస్తుంది దానికోసం. విదర్ ఆ రోజు వాళ్ళ బ్యాచ్తో గుడికెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళతో ఎవరికి వాళ్ళు ఇద్దరిద్దరుగా విడిపోయి కొన్ని పాయింట్స్ నోట్ చేయండి, అలాగే పిక్స్ గ్యాదర్ చేయండి అన్నాడు. అలా విదర్తో శిల్ప వెళ్ళింది. విదర్ చెప్పే పాయింట్స్ అయితే నోట్ చేస్తుంది, కానీ విదర్ వైపు ఇష్టంగా చూస్తుంది. అది విదర్కి ఇబ్బందిగా ఉన్నా శిల్పాని ఏమీ అనలేక తన పనిలో తానున్నాడు. అలా వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయింది. విదర్ ఓసారి వింధ్య వాళ్ళ ఇంటి వైపు చూస్తూ లోనికి వెళ్తుంటే ఎవరో ఒక అమ్మాయి ఆ ఇంట్లో హడావిడి చూసి, ఏంటి ఏమైనా స్పెషలా అంది. శిల్ప మేబీ తెచ్చి ఉన్న ఈ మామిడాకులు అరటి బోదలు చూస్తుంటేనే శుభకార్యం అనిపిస్తుంది. ఒకవేళ వింధ్యాకి ఏమైనా పెళ్లి చూపులు అయి ఉండొచ్చు అంది. ఎందుకో ఆ మాట విదర్ మైండ్నే కాదు, విదర్ గుండెను కూడా తాకింది. నడకలో వేగం పెరిగింది. రాత్రి సమయంలో శౌర్యబాబుకి దాత్రి పట్టినట్టు ఎందుకో దిగులుగా ఉన్నాడు. ఓ పక్క ఆనందం, ఇంకో పక్క తెలియని దిగులు ఏదో పట్టుకుంది. దాత్రి మాత్రం బయట వెన్నెల్లో కూర్చుని ఊహాలోకంలో విహరిస్తూ అందమైన ఆలోచనతో ఆకాశాన్ని చూస్తూ ఉంది. తేజ్కి ఏమీ తోచక బయటకొచ్చి బయట తాన్యాని ట్యాబ్లెట్స్ ఇస్తున్న రామ్తో, సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అన్నాడు. తాన్య రణమే, కాచుకుందామా అంది కళ్ళెగరేసి నవ్వుతూ. తేజ్ సరే కాచుకుందామా అని కిచెన్లోకి వెళ్ళి ఓ చేతికి గిన్నె తగిలించుకొని ఇంకో చేత్తో గరిటె పట్టుకొని తలపై ఒక దాకా అంటే చిన్న పాత్ర బోర్లించుకొని వచ్చాడు సైనికుల్లా. తాన్య వావ్ సూపర్, అంట్లు తోముకునేవాడికి అంబాసిడర్లా ఉన్నావు అని ఎక్స్ప్రెషన్ ఇస్తూ అంది. రామ్ నవ్వు ఆపుకోలేక చూస్తున్నాడు తేజ్ అవతారానికి. నేను అంట్లు తోముకునేవాడిలా అయినా ఉన్నాను, కానీ నువ్వు అని అంటుండగా
రాజమందిరంలో సేవలు చేసుకుని రాణిలా ఉన్నాను కదా అంది తాన్య హొయిలిపోతూ. తేజ్ అబ్బో అని కత్తందుకో రామ్, కసక్ అనిపిస్తాను అన్నాడు ఓ ఫ్లోర్లో. అంటే కత్తందుకో జానకి అనే డైలాగ్ వేశాడనమాట. రామ్ పక్కనున్న ఓ పేపర్ని చుట్టించాడు. తేజ్ రామ్ వైపు ఇదేందయ్యా ఇది అన్నట్టు చూశాడు. తాన్య ఒకడు పేపర్ వాడు, ఇంకొకడు వంటవాడు, సూట్ అయ్యే గెటప్స్ అయ్యబ్బా, ఇలానే కంటిన్యూ చేయండి అని అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఏం చేయడానికి రాని ఓవర్ యాక్షను అన్నాడు రామ్. తేజ్ అటు చూడు అన్నట్టు తలూపాడు. రామ్ అటు చూస్తే శౌర్య అటు తిరిగి ఉండి కనిపించాడు. రామ్ ఏమైంది అన్నట్టు తల ఎగరేశాడు. తేజ్ రామ్కి దగ్గరగా జరిగి, సార్ ఇందాకటి నుంచి ఆ నీలాకాశాన్ని చూస్తూ డల్లుగా కనిపించారు, అందుకే ఈ అవతారం ఎత్తాను, బట్ సార్ చూసి చూడనట్టు మొహం తిప్పేశారు అన్నాడు. సర్లే, ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చుంటారు, లేక దాత్రి గుర్తొచ్చిందో, సార్ నార్మల్ అవుతారులే, నువ్వు నార్మల్గా ఉండు అన్నాడు రామ్. తేజ్ తలూపాడు. రామ్ వెళ్ళిపోయాడు తేజ్ వైపు చూసి. తేజ్ మాత్రం కాసేపు అక్కడే ఉండి ఏదైతే అది అవుతుందని శౌర్య దగ్గరికి వెళ్ళాడు. శౌర్య తేజ్ వైపు చూసి ఏంటి తేజ్ అన్నాడు. మీరు అనుకున్నట్టు అంతా అవుతుంది కదా సార్, ఎందుకు డల్లుగా ఉన్నారు? అవునా, డల్లుగా ఉన్నానా అన్నాడు శౌర్య. తేజ్ తలూపాడు. శౌర్య నవ్వి ఏం లేదు, ఎందుకో ఏదో దూరం అవుతున్నట్టు బాధ వేస్తుంది, ఇలా ఎప్పుడూ అనిపించలేదు, ఏదో భావన వేరుగా ఉంది అన్నాడు. మీ మనసే వెతకండి సార్, ఎందుకు అలా ఉందో చెప్తుంది అన్నాడు తేజ్. శౌర్య అంటూ తలూపాడు. ఆనందంగా వెన్నెలను చూస్తున్న దాత్రికి ఎవరో ఆయాసపడుతున్నట్టు అనిపించి అటు చూసింది. దూరంగా ఎవరో వ్యక్తి కనిపించడంతో పెద్దగా పట్టించుకోలేదు. స్టూడెంట్స్ ఎవరికి వాళ్ళు అలసిపోయినంతో తిని మాట్లాడుకుని వాళ్ళు లోపల ఉండి మాట్లాడుకుంటున్నారు, కొంతమంది అయితే పడుకున్నారు. దాత్రి మాత్రం శౌర్య ఊహల్లో ఉంది. పెద్దగా పట్టించుకోకుండా అలానే కూర్చున్న దాత్రికి మళ్ళీ చిన్న చిన్న సౌండ్స్ వినిపించాయి. దూరాన ఒక ఆకారం కనిపించింది. దాత్రి ఏదో అవుతుందని అర్థం చేసుకుని అక్కడికి వెళ్ళింది. దాత్రి వెళ్ళేసరికి ఎవరో ఇంకొంతమంది మనుషులు వస్తున్నట్టు ఆకారాలు కనిపించాయి. వాళ్ళ చేతుల్లో ఏవో ఉన్నట్టు కూడా అనిపించాయి. దాత్రి వెంటనే పరిగెత్తలేక కింద పడి ఆయాసపడుతున్న అతన్ని చేరి ఎవరు మీరు, ఏమైంది మీకు అంది. అతని వెంటనే తల అడ్డంగా ఊపి వెళ్ళిపో అమ్మా అంటున్నాడు తనని. దాత్రి విచిత్రంగా చూసి అతను లేపుతూ నాతో రండి అని అంటుంటే అతను చంపేస్తారు అని ఏడుస్తూ పో, నువ్వు నాకు సహాయం చేయకు అన్నాడు. దాత్రి వినకుండా అతన్ని లేపి పక్కనున్న చెట్ల వెనక్కి తీసుకుని వెళ్ళిపోయి ఇంత దారుణంగా ఎవరు పొడిచారు మిమ్మల్ని, మీరు ఇలా గాయాలతో ఉంటే చచ్చిపోతారు తెలుసా మీకు ఆ విషయం అంది చిన్న గొంతుతో. నాకు సహాయం చేస్తే వాళ్ళని కూడా చంపేస్తారు అన్నాడు అతను. దాత్రి అర్థం కాక ఎవరు చంపేసేది అంది. అతను ఎటో చూస్తూ ఉండడం చూసి దాత్రి అటు చూసింది. ఎవరో అతన్ని చంపడానికి వెనకపడుతున్నారని అర్థమై అటే చూస్తుంది. వాళ్ళు అక్కడక్కడే తచ్చాడడంతో దాత్రి వాళ్ళు మీకోసమే వచ్చారు, మనుషుల్లానే లేరుగా అంది వాళ్ళ చేతుల్లో ఆయుధాలు చూసి. వాళ్ళు మనుషులే కాదు, మానవ మృగాలమ్మ, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా వల్ల నీకు ఏమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను అన్నాడు. దాత్రి వినకుండా అతని పల్స్ రేట్ చెక్ చేసి మీకంటూ ఫ్యామిలీ ఉంటుంది కదా, మీకు కూడా మీ ప్రాణాలపై ఆశ ఉంటుంది కదా అంది. వాళ్ళు ప్రాణాలు కూడా తీసేస్తారమ్మా వీళ్ళు తలుచుకుంటే అన్నాడు బాధను భరిస్తూ. దాత్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. తన వృత్తి ధర్మమో తన సున్నిత మనసు అతన్ని అలా వదలలేకపోయింది. ఇంతలో ఒక కారు వచ్చింది. ఆ కారు నుంచి 6 అడుగులు దాటిన ఎత్తుతో విశాలమైన వజ్రకాయంతో లుంగి చుట్టుకుని ఉన్న ఒక వ్యక్తి దిగి కారులో ఉన్న కత్తిని బయటకు తీశాడు. అతని దేహం మాత్రమే విశాలం, మనసు కాదు. దాత్రి అతన్ని దూరం నుంచి చూసింది. అతను తన గంభీరమైన గొంతుతో ఎరా ఎక్కడవాడు, వాడెక్కడో దాక్కున్నాడు అనుకుంటానన్నా, కనిపించట్లేదు అన్నారు ఆ బ్యాచ్ అంతా. మన ఊరి శ్మశానంలోకి చేరాల్సిన వాడు ఈ ఊరి శ్మశానాన్ని కూడా దాటి వచ్చాడంటే మీరు చేతకాకున్నారా, చేవ చచ్చున్నారా అని కోపంగా అరిసి చుట్టూ ఉన్న మొక్కల్ని తెగేయండి, చెట్టుల్ని నరికేయండి, వాటితోనే పోతాడు వాడు కూడా అన్నాడు ఆ 6 అడుగుల వజ్రకాయం. వాళ్ళు ఆ పనికి పూనుకున్నారు. ఇక దాత్రి ఆలస్యం చేయడం ప్రమాదమని నెమ్మదిగా నాతో రండి అని ఆ చెట్ల నుంచి అతన్ని తీసుకుని వెళ్తుంది. అతనికి ప్రాణంపై ఆశ ఉన్న తన వల్ల ఏమీ తెలియని అమాయకురాలు బలవుతుందేమో అనుకుని సందేహిస్తూ ఉన్నాడు. కానీ దాత్రి ప్రోత్సాహంతో అతను ముందుకు కదిలాడు. అయితే అతన్ని తీసుకుని ఆ చెట్లను దాటి చీకట్లో వాళ్ళ డేరాల దగ్గరికి వెళ్తుండగా ఆ 6 అడుగుల అందగాడు చూసేశాడు. అప్పటికే సమయం 10 అవుతూ ఉంది. అతడు అటు చూసి అదెవరో వాడిని తీసుకుని పారిపోతుందిరా, వాళ్ళిద్దరిని పట్టుకొని రండి అని అరిచాడు. ఇంతలో ఒకడు తెలివిగా వాడి తలకి తగిలేలా చేతిలో ఉన్న రాడ్ని విసిరాడు. అది వెళ్ళి అతనికి తలకి తగలడంతో గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి లోపల డేరాలో ఉన్న స్టూడెంట్స్ కొంతమంది అండ్ అనంత్ బయటకు వచ్చారు.
దాత్రి పడిపోయిన అతను చూసి వెనక్కి తిరిగి వెంటనే లేవండి అని తడుతూ ఉంది. అక్కడికి వచ్చిన అనంత్ ఏమైంది దాత్రి అని 2 అడుగులు వేశాడు. ఇంతలో ఆ మనుషులు అక్కడికి వచ్చారు. వాళ్ళలో ఒకరిద్దరు పడి ఉన్న అతనిపై కాళ్ళు వేసి దాత్రి వైపు కోపంగా చూస్తూ నిలబడ్డాడు. అక్కడ స్టూడెంట్స్తో ఉండడంతో నోరు మూసుకొని అందరూ ఇక్కడి నుంచి పోండి అన్నారు ఆ రౌడీ బ్యాచ్. వాళ్ళందరూ ఒక ప్రాణం విలువ తెలిసిన వాళ్ళు అవ్వడంతో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. అలా చూస్తూ ఉన్నారు, ఏం చేయాలని ఆలోచిస్తూ. వాళ్ళు అదేమీ పట్టించుకోకుండా కింద పడి ఉన్న అతన్ని కాలర్ పట్టుకుని లేపుతుంటే దాత్రి వాళ్ళ చేతుల్ని విడిపిస్తూ అతని ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నాడు, వదిలేయండి అంది విన్నపంగా. అయితే ఇంకొకడు దాత్రి జుట్టుని పట్టుకుని విసురుగా పైకి లేపాడు. దాత్రి ఆ అంటూ అతని వైపు చూస్తే వాడు దాత్రి వైపు చూస్తూ వాడి గురించి నీకెందుకే, వాడిని మా నుంచి కాపాడాలని చూసి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు అన్నాడు. ఇంతలో స్టూడెంట్స్ ఒకరినొకరు చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనంత్కి ఏం చేయాలో అర్థం కాక ప్లీజ్ తను వదిలేయండి అన్నాడు. వాళ్ళు మాకు అడ్డొస్తే ఎవరికైనా ఈ గతే తప్పదు, మాకు మీ ఎవరితో పని లేదు, వాడిని కాపాడాలని తెచ్చిన దీన్ని వీడిని మేము తీసుకుపోతాం అన్నాడు. దాత్రి వదులు అని విడిపించుకోవడానికి చూస్తుంది. స్టూడెంట్స్ అంతా మెడిసిన్ ఉన్న స్టోర్కి వెళ్ళి మాస్క్ పెట్టుకుని క్లోరోఫామ్ ఉండే పిల్స్ని పౌడర్ చేసి స్ప్లిట్ చేసే విధంగా బాటిల్స్లో నింపారు. కొంతమంది అబ్బాయిలు జాగ్రత్తకి సిజేరియన్కి వాడే థింగ్స్ పట్టుకొని వచ్చారు. అంతా మూకుమ్మడిగా వచ్చి దాత్రికి దగ్గరగా వచ్చి నించున్నారు. వాళ్ళు స్టూడెంట్స్ రావడం చూసి దాత్రిని పట్టుకున్న వాడికి వాళ్ళు వస్తున్నట్టు సైగ చేశారు. వాడు ఫేస్ అటు తిప్పి ఏంటి ప్రాణాలతో పోవాలని లేదా అన్నాడు వాళ్ళతో. వాళ్ళు మీ అందరికీ ఉందా అని అంటుండగా మాస్క్ పెట్టుకున్న ఒక అమ్మాయి దాత్రి ముక్కు మూసేస్తున్నట్టు క్లోత్ పెట్టేస్తే వెంటనే వాళ్ళంతా క్లోరోఫామ్ పోసిన బాటిల్స్ని వాళ్ళ వైపు స్ప్రే చేశారు. దాత్రి వాళ్ళ వైపు కళ్ళు పెద్దవి చేసి చూడగానే ఒక బాయ్ అండ్ ఒక గర్ల్ మేడం మీరు అతనికి ట్రీట్మెంట్ చేయండి అన్నారు. ఆ బ్యాచ్ ఆ స్మెల్కి అక్కడే పడిపోయారు. దాత్రికి అర్థం కాక వాళ్ళ వైపే చూస్తుంది. మాస్క్ పెట్టుకున్న అమ్మాయి దాత్రికి పెట్టిన క్లోత్ని తీసేస్తే దాత్రి అంతా చూసి వెంటనే థ్యాంక్ యూ స్టూడెంట్స్ అని అనంత్ వైపు చూసింది. అనంత్ వెంటనే అతని వద్దకొచ్చాడు. ఇద్దరు కలిసి అతన్ని ఒక చోటికి తీసుకుని వెళ్ళారు. అతని తలకి ఇప్పటికీ గాయమే అని కొట్టే అంతకుముందు కూడా ఒక గాయపు ఆనవాళ్ళు ఉన్నాయి. శరీరం నిండా ఎక్కడెక్కడో గాయాలు కనపడుతూనే ఉన్నాయి. అంతేకాదు ఒక కత్తిపోటు కూడా ఉంది. అయినా అతను ప్రాణాల కోసం ఆశపడుతున్నాడు. వాళ్ళ ప్రాణం తీయడానికి ఆశపడుతున్నారు. అనంత్ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా దాత్రి అన్నాడు. దాత్రికి ఆ ఆలోచనే రాలేదు. వెంటనే అనంత్ వైపు చూసి వీళ్ళు మనుషుల్లా లేరు అనంత్, ప్రస్తుతానికి సేవ్ అయ్యాం అనుకోవడానికి కూడా లేదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అంది. అంటే అన్నాడు అనంత్. అక్కడ స్టూడెంట్స్లో ఒకడు అరే ఇప్పుడు వీళ్ళు కాసేపట్లో లేస్తారు కదా, జస్ట్ ఒక 10 minutes, ఆ తర్వాత ఏం చేద్దాం, ఎలా ఆపాలి అన్నాడు. ఏం చేయాలో అర్థం కాక చూశారు. క్లోరోఫామ్ కూడా అయిపోయింది. ఇంత 6 అడుగుల వజ్రకాయం వాడి మనుషులు రాకపోవడంతో పొగరెక్కిన ఆంబోతుల బుసరు కొడుతూ మీసం తిప్పుకుంటూ కత్తిని ఎగరేసి మళ్ళీ చేత్తో బలంగా పట్టుకొని వచ్చాడు. దాత్రి అనంత్తో బయట వీళ్ళ హెడ్ ఉన్నాడు, అందుకే మనం సేవ్ అయినట్టు కాదు, ఇతన్ని సేవ్ చేస్తున్నట్టు కాదు అంది. మరి ఇలా ఎందుకు చేసావు దాత్రి, ఇక్కడున్న స్టూడెంట్స్ లైఫ్ ఏదన్నా అయితే వాళ్ళ పేరెంట్స్కి సమాధానం ఎవరు చెప్తారు అన్నాడు. వాళ్ళకి ఏమీ కానివ్వను అనంత్, నువ్వు ఇతన్ని చూసుకో అని బయటకు వచ్చింది. అప్పుడే ఆ 6 అడుగుల వజ్రకాయం కూడా అక్కడికి రాబోతూ దూరం నుంచే గుంపుగా ఉన్న స్టూడెంట్స్ని గమ్ముగా పడుకున్న తన మనుషులు చూసి ఏం జరిగిందో తెలియక ఏమైందో అర్థం కాక కోపంగా బుసలు కొడుతున్నట్టు మొహం పెట్టి చూస్తున్నాడు. అప్పుడే దాత్రి అక్కడికి వచ్చేసి స్టూడెంట్స్ మీరంతా లోనికి వెళ్ళండి, ఏం జరిగినా బయటకు రావద్దు అంది. వాళ్ళకి ఏం అర్థం కాక మేడం మీరు అన్నారు. సి మీకు ఎవ్వరికి ఇందులో సంబంధం లేదు, మీరు ముందు లోనికి వెళ్ళండి అరిచినట్టు చెప్పింది. తనకేం చేయాలో అర్థం కావట్లేదు. శౌర్య పక్క నుండి ఎంత ధైర్యంగా ఉండేదో అనుకుంది ఆ క్షణం. లోపల ఉన్న అతని ప్రాణం, చుట్టూ ఉన్న యువత ప్రాణాలు, పడి ఉన్న మానవ మృగాలు, బయట కాచుకుని ఉన్న సింహం లాంటి మనిషి. దాత్రికి భయం వేయట్లేదు, కానీ ఎలా చేయాలి ఏం చేయాలనేది అర్థం కాక ప్లీజ్ వెళ్ళండి అని అరిచింది. వాళ్ళు తప్పక లోనికి వెళ్ళారు దాత్రిని చూస్తూ. అప్పుడొచ్చాడు ఆ 6 అడుగుల వ్యక్తి దాత్రితో. నువ్వేనా ఇక్కడికి గాయాలతో ఒకరిని తెచ్చింది, ఎక్కడవాడు అన్నాడు చాలా గంభీరమైన గొంతుతో. దాత్రి ప్రాణాలతో లేడు, పోయాడు అంది ఎటూ చూస్తూ. అతను అని భీంకరంగా అని అలా చెప్పి వాడు ప్రాణం కాపాడదామనినా అన్నాడు. అంతలా పొడిచారు కొట్టారు, ఇంకెక్కడ ప్రాణాలతో ఉంటాడండి అంది దాత్రి. దాత్రి గొంతులో తనకి భయం వినిపించడం లేదు. అసలు ఎవరే నువ్వు, నాకడ్డుగా వస్తున్నావు అంటూ 2 అడుగులు వేసేసరికి వజ్రా అన్న పిలుపు విని అటు చూశాడు. ఆ అమ్మాయిని వదిలేయ్, ఇక నాకు ఈ ప్రాణం వద్దు,
అంటూ వచ్చి అతని పాదాల దగ్గర పడిపోయాడు. దాత్రి కాపాడాలనుకున్న వ్యక్తి. దాత్రి అయోమయంతో చూసింది. వజ్ర నవ్వుతూ, శరణం కోరుతున్నావా? నువ్వు నా కాలు పట్టుకున్నా నేను చంపకుండా వదలను. నా ముందు గొంతు లేస్తే అది నొక్కే వరకు నాకు నిద్ర పట్టదు అంటూ కత్తివేటు వేయబోయాడు అతని మెడపై. దాత్రి వెంటనే అతన్ని తోసేసింది. అతని నేల మీద పడితే కత్తి అతనికి కొంచెం ఎత్తులో దూసుకుని వెళ్ళింది. ఆ ఫోర్స్కి వజ్ర ముందుకు తోలబోయి ఆగి పళ్ళు కొరుకుతూ, వద్దు, ఆడది విశాల హృదయం కలిగి ఉంటుంది, వదిలేద్దామనుకున్నా వినేలా లేవుగా అని దాత్రి చెంపపై ఎడం చేత్తో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి దాత్రికి బిత్తరపోయినట్టు అయిపోయి అలా నేలపై పడిపోయింది. మళ్ళీ లేవలేదు. వెంటనే స్పృహ కోల్పోయింది దాత్రి. అంత దెబ్బ తగిలింది తనకి. వాడి బలం ముందు ఎవరైనా తలొంచాలి, వంచుతారు, అదే వాడి పొగరు. ఒక్కసారి కత్తి లేపి వేసిన వేటు గురి తప్పిందే లేదు. మొదటిసారి నా కత్తికి గురి లేకుండా చేశావు కదే అని తన కత్తిని చేయి మార్చుకున్నాడు. అతని ఎడం చేయి వాటం. అతని కత్తెత్తి దాత్రి మెడపై వేస్తూ, అడ్డొస్తే ఆడదాన్ని కూడా వదలనంటూ వేయబోయాడు. హేయ్, ఆగు అన్న గొంతు. ఆ గొంతులో భయం, ఆశ్చర్యం, అంతకుమించి ఏదో బెరుకు కూడా వినిపించాయి. వింధ్య అతని ముందుకొచ్చి నిలబడింది. తనను చూసిన అతను వెతుకుతున్నది ఏదో దొరికినంత సంతోషాన్ని కళ్ళల్లో నింపుకొని వేస్తున్న వేటిని ఆపడమే కాదు, ఆ కత్తిని కూడా విసిరేశాడు. ఉదయం సమయం 6 గంటలు. బంధువులతో అలంకరణతో అందంగా ఉండాల్సిన ఇల్లు, హడావుడిగా ఉండాల్సిన ఇల్లు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని సందేహించినట్టు ఏ చలనం లేకుండా ఉంది. చిన్న ఆకు కదిలిన పెద్ద శబ్దం వచ్చేంత నిశ్శబ్దం అలుముకుంది. ఎవరైనా కాలం చేసిన ఇల్లు అంత నిశ్శబ్దంగా ఉండదేమో. 6 దాటుతుండగా ఇంటి ముందుకు టాక్సీ వచ్చి ఆగింది. ఎంతో ఆనందంగా పార్థు గారు, మాధవి గారు ఒకరినొకరు చూసుకుంటూ కిందికి దిగారు. ఊహాగారు అంతా చూస్తూ, మనసుకి కొత్తగా అనిపిస్తుంటే అలా చూస్తూ దిగారు. వాళ్ళు వస్తూ ఉంటే ఇంటి బయటికి అయినా వచ్చి ఎదురు చూస్తారనుకున్న తల్లిదండ్రులు ఇంటి ముందు కనిపించలేదు పార్థు గారికి. అన్నయ్య అని నవ్వుతూ లోపల నుంచి ఎదురొచ్చే తమ్ముళ్ళు పిలుపు వినిపించలేదు పార్థు గారికి. 2 అడుగులు వేసిన తర్వాత పార్థు గారికి, మాధవి గారికి ఏదో సందేహం, తెలియని భయం. అంతటి నిశ్శబ్దం వాళ్ళకి భయాన్ని ఇస్తుంది. వాళ్ళు వెళ్తుంటే ఆ వెనుక ఊహాగారు కూడా వెళ్ళారు. పార్థు గారు లోనికి వెళ్ళేసరికి హాల్లో అందరూ కనిపించారు. ఇంటికి కట్టాల్సిన తెచ్చిన తోరణాలు పక్కన అలానే ఉన్నాయి. అలంకరించాల్సిన పూలదండలు అలానే పడి ఉన్నాయి. పార్థు గారికి అర్థం కాలేదు. లోనికి వచ్చేశారు. అందరూ వాళ్ళని చూసి లేచి నించున్నారు. నవ్వుతూ ఎదురొస్తుంది అనుకున్న తన తల్లి కళ్ళల్లో ఎందుకో కన్నీళ్ల సంద్రం. వాళ్ళ నాన్న ఏదో బాధని దాచుకుంటున్నట్టు ఉన్న రూపం. వాళ్ళ వైపు విచిత్రంగా చూశారు పార్థు గారు. మాధవి గారు అంతా చూస్తుంటే వాళ్ళ వెనక చెక్కతో ఉన్న సోఫాలో స్పృహలో లేని యామిని గారు, ఆ పక్కన బాధ తప్ప హృదయంతో దామిని గారు కనిపించారు. వాళ్ళు ఈ ఇంటి కోడళ్ళని గ్రహించారు మాధవి గారు. నందగోపాల్, నందావిహార్ అక్కడ లేనే లేరు. పార్థు గారు వాళ్ళని చేరకుండానే ఆగిపోయి, ఏమైంది నాన్న అన్నారు ఆయన మనసుని చదివినట్టు. మాధవి గారు కూడా ఏం చెప్తారా అని చూస్తున్నారు. విశ్వేశ్వరరావు గారు ఏం సమాధానం చెప్పకపోవడంతో పార్థు గారు ఏమైందమ్మా అన్నాడు. ఇన్నేళ్ల తర్వాత కొడుకు పిలుపులో ప్రేమ, కొడుకుని చూసిన ఆనందంతో ఏదో కోల్పోయామన్న బాధ అన్నీ మనసును చేరడంతో తట్టుకోవడం ఆవిడ వల్ల కాక పార్థు గారి దగ్గరికి వెళ్ళిపోయి హత్తుకుని గట్టిగా ఏడ్చేశారు. ఎందుకో విశ్వేశ్వర గారికి కళ్ళ వెంట కూడా నీళ్లు తిరిగాయి. మాధవి గారికి అర్థమే కాలేదు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కన్నా ఏదో బాధ కనిపిస్తుంది. పైగా యామిని స్రోలో లేకపోవడం ఇంకా ఆశ్చర్యాన్ని ఇస్తుంటే అర్థం కాక వెంటనే వాళ్ళ అత్తయ్య భుజం మీద చేయి వేశారు. ఆవిడ తల్లి అని మాధవి గారిని హత్తుకున్నారు. పార్థు గారికి ఏం అర్థం కాలేదు. ఒకలా ఉంటుంది అనుకుంటే ఇంకోలా అయ్యింది. అప్పుడే పరం, శౌర్య, తేజ్, తాన్య, రామ్ వచ్చారు. నిన్న వింధ్య పిలిచింది కదా పనులుంటాయని. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.